జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మొన్న మనం అనుకున్నట్టు బూతుల వాన ఆగి, ప్రచారం హోరు ఆగి, ఎన్నికల యొక్క రిజల్ట్స్ కూడా వచ్చి కొంత తెరిపినబడ్డటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం, మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి, మేమే అంతటా నంబర్ 1 ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం, లిటరల్లీ ప్రజలు మాకు గుడి కొడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ స్థానానికి, కొన్ని చోట్ల 4వ స్థానానికి పడిపోవడం, అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది. మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి, మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతూ ఉన్నాం, ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ఆ ప్రకటనతో ఉత్తేజితులైనటువంటి అనేక మంది మా కార్యకర్తలు పోటీ చేస్తామనేటటువంటి ఒత్తిడి మా మీద తేవడంతో చివరి నిమిషంలో మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్న వాళ్ళతో కలిసి మరి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో కోఆర్డినేషన్ కానీ ఏది కానీ, లేకపోతే క్యాండిడేట్స్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, వారికి అసలు మా తరఫు నుండి సహకారం కావచ్చు, ఏ రకంగా కూడా లేకుండానే ప్రజలు దాదాపుగా 40+ ప్లేసెస్లో జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వారిని గెలిపించినందుకు ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. 33 అఫీషియల్గా మనకు నంబర్ కనబడుతుంది. చాలా దగ్గరగా టెక్నికల్గా ఏం జరిగిందంటే, ఇండిపెండెంట్స్ అని చెప్పి బీఫామ్ నింపినటువంటి వాళ్ళు మళ్ళీ మనం తర్వాత బీఫామ్ ఇవ్వచ్చు అనుకుంటే అట్లా కుదరక చాలామంది గెలిచి ఉన్నారు. ఆ ఇండిపెండెంట్స్ అందరు కూడా జాగృతితోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా లెక్కేసుకుంటే మనకు 40+ వచ్చినారు. అదేవిధంగా ఒక మున్సిపాలిటీ, వడ్డేపల్లి మున్సిపాలిటీలో క్లియర్ మ్యాండేట్ వచ్చినా కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా అనేక ఇతర పార్టీలు కలిసి ప్రలోభాలకు గురి చేయడం, మరి ఆ రిజల్ట్ రేపు ఎట్లా అవుతుందో తెలియదు, ఆ చైర్మన్ ఏ పార్టీ అన్నట్టు ఎట్లా వస్తుందో కూడా తెలియదు, కాబట్టి దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇంకొక చోట మా వాళ్ళు కీలకంగా ఒకటే సీటు గెలిచారు కాబట్టి అక్కడ వైస్ చైర్మన్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. దాని మీద అక్కడ లోకల్ వాళ్ళనే ఆలోచించుకోమని చెప్పినాం. ఎందుకంటే 2-3 పార్టీలు ఆఫర్ చేస్తున్నాయి, వాళ్ళకు ఎవరితో వెళ్ళాలో లోకల్ వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఒక అబ్జర్వర్గా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈ ఎన్నికల వాతావరణం అంతా చూస్తే కూడా ఒక రకంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు, మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు, దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా 16 స్థానాలు వచ్చినా 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్ళకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాల్ అని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు.
ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే, మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో 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 ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు. వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి తట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగెన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే హామీలు మీరు ఇచ్చారో అవి నెరవేర్చడానికి మీకు ఒక అసెంబ్లీ వస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ పెడతా ఉన్నారు బడ్జెట్ సెషన్, అందులో అన్నీ కూడా మీరు హామీలు నెరవేర్చాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విచిత్రమైన పరిస్థితిని మనం గమనించాం. ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క రకమైన పొత్తు, కానీ మేజర్ మున్సిపాలిటీలలో మాత్రం నార్త్ మొత్తంలో కూడా బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టుగా కనబడుతూ వచ్చింది. సౌత్ మొత్తం కాంగ్రెస్ ఎక్కువ కనబడ్డది. నేను ఇదివరకు కూడా చెప్తూ వచ్చిన నా పొలిటికల్ అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు ఇది తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడ నుంచి ఎట్లయితుంది ఏంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, కానీ తొలి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళది వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. ఎందుకంటే సిపిఐ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్తోని మిలాఖత్ అయి ఉన్నది. ఈ 2 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నారు. మెడికల్ బోర్డు ఒక్కరోజు కూడా పెట్టలేదు సింగరేణిలో. సిపిఐ మాట్లాడదు, బీఆర్ఎస్ మాట్లాడదు. మళ్ళీ మాట్లాడితే జాగృతి మాట్లాడాలి, లేకపోతే హెచ్ఎంఎస్ రియాజ్ అన్న మాట్లాడాలి. అంటే కార్మికుల హక్కులు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాట్లాడరు, కానీ మీకు పొత్తులు వచ్చినప్పుడు ఒక కవరింగ్ లెక్క, ఒక షీల్డ్ లెక్క మాత్రం కార్మికుల హక్కులు అని మాట్లాడుకుంటే కార్మికులు నమ్మరు. సింగరేణిలో కూడా ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో కూడా జాగృతి హెచ్ఎంఎస్ పొత్తు ఉంటుంది. అప్పుడు కూడా మా యొక్క ఏదైతే కార్మికులకు మనం చేసినటువంటి అంశాలు ఉన్నాయో కార్మికుల దయతోని మా పవర్ ఏందో కూడా చూపించే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మరి ఏఏఎఫ్బికి సంబంధించి జోజిరెడ్డి అన్న ఉన్నారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ పక్షాన మా పార్టీ జాగృతి పార్టీ 2 కలిసి, ఉద్యమ సంస్థ జాగృతి, ఈ 2 కలిసి కూడా పోటీ చేస్తే ఇంతమందిని గెలిపించడం అనేది చాలా సంతోషం. అదేవిధంగా వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈరోజు చాలా విషయాలు జాగృతి అధ్యక్షురాలుగా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది బీజేపీ. ఈ బీజేపీ పార్టీ కరీంనగర్, నిజామాబాద్ రెండిట్లలో కార్పొరేషన్స్లో ముందడుగేస్తుంది. చాలా సవాళ్ళు విసిరారు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, కానీ బీజేపీకి ఫుల్ మెజార్టీ రాలే. కరీంనగర్లో కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని పరిస్థితుల్లో మా పార్టీలో గెలిచిన వాళ్ళకి కండవగప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారని, మీది పార్టీలే కాదని, విఘ్నత లేదని అన్ని రకాలుగా మాట్లాడిన బండి సంజయ్ గారు
ఇవాళ రాత్రిపూట వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించి నయా భయాన్ అన్ని ఒప్పందాలు చేసుకొని ఒకరికి కండువ కప్పడం జరిగింది బెదిరించి. అంటే రాజకీయ విలువలు ఎక్కడున్నాయనేది మనం గమనించాల్సిన అవసరం. బీజేపీ పార్టీ అనేది బీజేపీ అనేది లేదనేది నా ఉద్దేశం. ఈరోజు మోడీ అమిత్ షా పార్టీ మాత్రమే ఉంది. బీజేపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ విస్మరించి ఇవాళ రాజకీయంగా వాళ్ళు పూర్తిగా ఫాల్ డౌన్ అయిపోయినారు. ఇవాళ బండి సంజయ్ గారు చేసింది ఒక్కటి కూడా గెలవలే. హుజరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వెమ్లవాడ ఆయన పరిధిలో ఉన్న దాంట్లో ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేని పరిస్థితుల్లో 30 వచ్చినాయని చెప్పేసి మిగతా పార్టీలను తీసుకొని గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కొంతమంది కొన్ని అనుమానాలు. జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రెండు కలిసే పనిచేస్తున్నాయి, చేయబోతున్నాయి. అంతేకాదు ఈరోజు చాలామంది మీడియా వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు ఒక ఇష్యూలో, అది వడ్డపల్లిలో జరిగిన విషయం కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. నిన్న కూడా నేను క్లారిటీ ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. జాగృతి అనే ఉద్యమకారుల సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తుంది. అందులో భాగంగా ఏది గెలిచినా ఇద్దరం గెలిచినట్టే, ఈ రెండు కూడా కలిపి గెలిచినట్టే తప్ప ఇంకొకటి కాదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంటే చాలామంది నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన ఒక కేంద్ర మంత్రి, ఇండిపెండెంట్స్ అంట వాళ్ళు. ఆయన పుట్టకముందు బీజేపీ అనే పార్టీ పుట్టకముందు 1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇండిపెండెంట్ కాబట్టి మేము తీసుకున్నామని ఆన్సర్ ఇస్తున్నాడు ఆయన. ఒక రాజకీయ పార్టీయా లేకపోతే కాదనేది కూడా ఆయనకు తెలియనప్పుడు మేమేం చేసే పరిస్థితి లేదు. సో ఆయనది విఘ్నతగా వదిలేస్తున్నా. ఈరోజు చేతగాని బీజేపీ పార్టీ ఖచ్చితంగా చెప్పాలంటే కరీంనగర్లో కూడా ఓడిపోయినట్టే. ఆ 30 కోట్లు ఏదైతే ఖర్చు పెట్టిండో ఓన్లీ కరీంనగర్ కార్పొరేషన్ మీద, మేము కనుక తెలంగాణలో ఖర్చు పెట్టినట్టయితే ఇంకో 100-150 గెలిచేవాళ్ళం. మేము రూపాయి ఇవ్వకుండా, డబ్బులతో వ్యవహారం కాదు, సుభాషిజం అనేది తీసుకెళ్ళండి, మీరు నచ్చితేనే రండి పార్టీలోకి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలోనే ఇచ్చినాం తప్ప డబ్బులతోటో ఇంకోటితో చేయదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలు మా సిద్ధాంతానికి విరుద్ధం. అదేవిధంగా జాగృతి కానీ ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సుభాషిజంని ముందటికి తీసుకురావాలా, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కలిసి పోటీ చేసినాం, కలిసే ఉన్నాం. మీడియా వాళ్ళు దయచేసి ఒక్కటి ఇష్యూడ్ పట్టుకొని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం, జాగృతి ఉద్యమకారుల సంస్థ, ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి మా సపోర్టు 100% మేము సపోర్ట్ ఇచ్చినాం, మా బీఫామ్ ఇచ్చినాం, మేము ఇద్దరం కలిసి గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మాట, ఒక సెకండ్, 2 మినిట్ మే ఖతం అయ్యేది. ఇక్కడ ఒక మాట, ఏ పార్టీలో ఎవరు అభ్యర్థులుగా ఉన్నా ఏం చేసినా ఈ మొత్తం ఎలక్షన్ ద్వారా నాకు అనిపించింది మాత్రం ఒకటే, గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రం రేపటి తెలంగాణకు నాయకత్వం వహించేవాళ్ళు, పట్టణాలలో వారి యొక్క పట్టణాల అభివృద్ధికి తోడ్పడేవాళ్ళు. కాబట్టి దయచేసి గెలిచిన తర్వాత పట్టించుకోండి, గల్లీలను మొరిలను పట్టించుకోండి, లైట్లను పట్టించుకోండి, ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి. ఆ పార్టీల మాయల పడి మీరు ప్రజాసేవ మరొకండి. ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు కూడా అప్పీల్ చేయడం జరిగింది, యువమిత్రులు మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే మున్సిపాలిటీస్ కానీ రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మంచి ఎంట్రీ. మీకు పాలిటిక్స్ అంటే ఏంది, ఒక ఫామ్ నింపడం దగ్గర నుంచి మొదలు పెడితే పోటీ చేస్తే ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, ఎవరు ఎన్ని రకాలుగా డిమాండ్స్ ముందట పెడతారు అనే విషయం తెలిస్తేనే పాలిటిక్స్లో రాటు తేలొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మళ్ళొకసారి నేను యువమిత్రులు కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మా కోల్బెల్ట్ ఏరియాలో మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గారిని మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం. ఉత్తర తెలంగాణలో సిపిఐ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, ఎక్కడ రాలేదు. బీజేపీ గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్లు వచ్చిన గోదావరి ఖనికి ఎవరు, బండి సంజయ్ గారు, కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒకే ఒక సీటు గెలిచిండ్రు. జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ ముగ్గురం కలిసి 34 పోటీ చేసినాం, 6 గెలిచినాం. 8లో 2, 3, 5 తోటి ఓడిపోయినాం. బీఆర్ఎస్ అంత పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి వచ్చింది, 50-60 నిలబడ్డరు, కేవలం 13 గెలిచిండ్రు. అయితే కోల్బెల్ట్లో వరకు మంచిర్యాలలో కూడా కోల్బెల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ కలిసి గెలిచినాం.
ఇక ఏఐటీసీ వాళ్ళ పరిస్థితి ఏముందంటే ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం, ఒక ఏరియాలో ఒకరితోటి సంసారం. బెల్లంపల్లి ఏరియా బీఆర్ఎస్ వాళ్ళతో సంసారం, మళ్ళీ కొత్తగూడెంలో కాంగ్రెస్ వాళ్ళతో సంసారం. ఇక్కడ వచ్చి ప్రైవేట్ వాళ్ళతోటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంతైనరు. రాబోయే రోజుల్లో కోల్బేట్లో, గతంలో కూడా కోల్బేట్లో కార్మికుల కొరకు పనిచేసే వాళ్ళ పక్షాన కార్మికులు ఉంటారు. కవిత గారు చేసిన కృషి మా కార్మికులు అందరికీ తెలుసు. ఎందుకంటే ఒకే ఒకటి దాని మీద అవుట్ సోర్సింగ్ పెరిగిపోయింది. జెన్కో ట్రాన్స్కోలో 34,000 మందిని కాంట్రాక్ట్ లేబర్ని పర్మనెంట్ చేశారు. అది కార్మికులు చూస్తున్నారు. అక్కడ 40,000 మంది పర్మనెంట్ వాళ్ళు ఉన్నారు, 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 1,50,000 మంది పనిచేయాలి. నాశనం చేసిండ్రు. ఒక బాయి రాలే, ఒక బొగ్గు బాయి రాలే, ఒక అపాయింట్మెంట్ రాలే. 60,000 మంది ఉన్న కార్మికులు వాళ్ళు గెలిచినప్పుడు 60,000 ఉంటే 40,000 అయినరు. కనుక కోల్బెల్ట్ 100% ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి, హెచ్ఎంఎస్ కలిపి ప్రభుత్వంలో వచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్, ఇది చిన్న టెస్ట్ చేసినాం. టెస్ట్లో సక్సెస్ఫుల్ అయినామనేది తెలియపరుస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ నైనీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు. నైనీ ప్రాజెక్ట్ ఏం కొట్లాట లేదు, కాంట్రాక్టర్ల కొట్లాట. లొటపెట పెద్దలకు నక్కలు ఆశపడ్డట్టు అటు బీఆర్ఎస్ కాంట్రాక్టర్లు, అటు కాంగ్రెస్ కాంట్రాక్టర్లు, ఇటు బీజేపీ కాంట్రాక్ట్ కలిసి చేసి దాని మీద కూడా మేము మేడం గారి ఆదేశంతో అక్కడ పోతున్నాం. అక్కడ కంపెనీ కార్మికులతో చేయాలని, కంపెనీ కార్మికులతో పర్మనెంట్ కార్మికులతో పని చేయించాలనే డిమాండ్ తోటి మేము ముందుకు పోతున్నాం. సింగరేణిని కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో జాగృతి, ఫార్వర్డ్ బ్లాక్, హెచ్ఎంఎస్ కలిసి జెండా లేపుతాం తెలంగాణలో అన్నది మా అభిప్రాయం. అన్న చెప్పాలనుకున్నది ఒక పాయింట్ ఏంటంటే రామగుండంలో అదే రామగుండంలో మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు బోల్తే నిన్న రాత్రి గుండాలాగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ గుండాయిజం, రౌడీ షీటర్ లాగా పనిచేస్తున్నారు. గెలిచిన గంటకే మా వాళ్ళ నలుగురిని తీసుకుపోయి కనవాలేసి ఫోటోలు దిగిన తప్ప వాళ్ళు ఎవరు పోలే. మళ్ళీ మనం అందరం మాట్లాడుతున్నాం. అది విప్ కూడా జారీ చేయాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళు భయపడి మళ్ళీ పొద్దున నాకు అన్న వాడు బెదిరిస్తే వాడు ఎమ్మెల్యే కదా, ఇక్కడ ఉన్నాడు కదా, వాడు బెదిరిస్తే ఇదేం వర్డ్స్ అన్నారు. నేను అనే మాటలు కాదు, అది వాళ్ళు అన్న మాట. మేము ఎటు పోలేదు, మీతోటే ఉంటాం, మీతోటే ఉన్నామని చెప్పడం జరిగింది. కనుక గుండాయిజం, దాదాగిరి, కోల్బెల్ట్ ఏలియోడ్ నడవది. 1-2 నిమిషాలకే దాని తర్వాత మళ్ళీ మనతోటి ఉంటారనేది మీకు తెలియపరుస్తున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ ఎలక్షన్ ప్రొసీజర్స్ కౌంటింగ్ రిపీటెడ్గా మళ్ళీ చేయించడం. మంచిర్యాల్లో ఒక 2-3 చోట్ల ముందు ఏఎఫ్బి వాళ్ళు గెలిచినారని చెప్పి ప్రకటన వచ్చిన తర్వాత కూడా లేదు మళ్ళీ రీకౌంటింగ్ అని చెప్పి 5 ఓట్లు తక్కువ ఉన్నాయి, 2 ఓట్లు తక్కువ ఉన్నాయని మళ్ళీ కాంగ్రెస్ పక్షాన చేసిండ్రు. కరీంనగర్లో కూడా అట్లే చేసిండ్రు, గోదావరి కన్నులు అట్లే చేసిండ్రు. అంటే చాలా చోట్ల అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడడం కూడా ప్రజల దృష్టిలో ఉండాలని చెప్తా ఉన్నాం. బట్ ఎనీవే అన్నీ జరిగి 18th తర్వాత చైర్మన్లు అన్నీ ఎన్నికవుతారు. అల్టిమేట్గా నేను మళ్ళీ కోరేది ఒకటే, గెలిచింది ప్రజలే, గెలిపించుకున్నటువంటి అభ్యర్థుల్ని పని వేయించుకోవాల్సింది కూడా దయచేసి ప్రజలే అని తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జాగృతి. हमारा सपोर्ट एक नारायणपेट में ज़रूरत पड़ रहा ना उन्होंने, क्योंकि दोनों आधा जीते, हमारे एक कैंडिडेट जीते, तो उनको वो लोकल वालों पे छोड़ दिया ना. लोकल जो पार्टी को सपोर्ट करना चाहते, लोकल लीडरशिप वहाँ सपोर्ट करते. और बाकी जहाँ हम लोग जीते वहाँ पे एक फुल म्यूनसिपैलिटी जीते, वो सारे लोगों को डरा के कांग्रेस वाले लेके गए. देखेंगे कैसे होता, 18 तारीख तक क्या होता देखेंगे. और हर जगह जहाँ 4, 5, 3, 2 जीते, जहाँ ज़रूरत पड़ी हमारे लोकल टीम्स वो डिसीजन लेते, हम यूनिवर्सल डिसीजन नहीं लेते, क्योंकि ये पूरा फ्रैक्चर्ड मैंडेट है. पूरे तेलंगाना में आधा अधूरा मैंडेट दिया जनता ने, तो क्योंकि उनको किसी भी पार्टी के ऊपर भरपूर भरोसा नहीं है, ये बात तो पता चल रहा है. तो हम भी यही बोलना चाहते हैं आवाम से कि आने वाले दिनों में तेलंगाना जागृति, ऑल इंडिया फॉरवर्ड ब्लॉक, HMS, हम सब लोग मिलके एक नया दौर शुरू करेंगे. एक नए तरीके के सियासत इस स्टेट में दिखाएंगे. हमें जैसा आपने इस इलेक्शन में खड़ा किया, मजबूत किया, आगे चल के भी आपका सपोर्ट हम मांगते हैं. थैंक यू. जय तेलंगाना. అంటే అంతకుముందు
కాంగ్రెస్ ఆపోజిషన్లో ఉన్నప్పటి ఓట్లతో కంపేర్ చేసుకొని కేటీఆర్ గారు ఆ మాట చెప్తా ఉన్నారు. అప్పుడైతే వాళ్ళకి 5% కూడా రాలే, మాకు ఇప్పుడు కనీసం 16 మున్సిపాలిటీలు వచ్చినాయని చెప్తా ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే అంతకుముందు బీఆర్ఎస్కు ఉన్న సీట్లతో పోల్చుకొని చూస్తే ఇది ఎంత పర్సెంట్ పడిపోయినట్టు, 90% ఉన్నటువంటి వాళ్ళు 16 మున్సిపాలిటీస్లోకి వచ్చిరంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ప్రజల ప్రేమ ఎట్లా కోల్పోయినారు? సరే, ఎంతో కొంత అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఉండదని కాదు. కానీ మొత్తం మీరు బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఎ ప్రతిపక్షంగా మీరు ఒకసారి ఆలోచించి చూస్తే రాష్ట్ర నాయకులు అన్ని చోట్లకు వెళ్ళి క్యాంపెయిన్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు మా నిజామాబాద్ ఉంది, నేను కంప్లీట్గా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి ఉన్నా. మన జాగృతి వాళ్ళు పోటీ చేసిన కాడ అక్కడో ఎక్కడో తృణమో పనమో వాళ్ళకు మేము మాట సాయంగా నిలబడ్డం కానీ, మిగతా మేము హ్యాండ్స్ ఆఫ్ అని చూసినాం అన్ని చోట్ల. మీరు తెలుసు, మేము ఎక్కడ ప్రచారం చేయలేదు. అక్కడ కనీసం చూస్తే కోఆర్డినేషన్ కానీ, స్టేట్ లీడర్షిప్ మాట్లాడడం కానీ ఏది కానీ లేదంటే లిటరలీ నిన్న మొన్నటిదాకా పనిచేసిన క్యాడర్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి కనబడింది. అందుకే రిజల్ట్ వన్ సైడెడ్గా కాంగ్రెస్కి పోయింది. నార్దర్న్ తెలంగాణలో బీజేపీకి ఫేవర్గా రిజల్ట్ వచ్చేటట్టుగా డిజైన్ జరిగింది అని నాకు ముందు నుండి అనుమానాలు ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తం చేస్తా ఉన్నా. అందుకే అన్నా నేను బీఆర్ఎస్ బీజేపీ యొక్క కాంబినేషన్కి ఇది తొలిమెట్టులా కనబడుతుందని అందుకే అన్నాను తప్ప ఊరికే అనలేదు. సో మీరు అనలైజ్ చేసి చూసినట్టయితే కంప్లీట్గా వదిలేసిండ్రు. అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ బాధ్యత తీసుకొని పనిచేసారు? అంతకుముందు మంత్రులుగా ఉన్నటువంటి వారు కేటీఆర్ గారు కానీ ఎన్ని చోట్లకు పర్యటన చేసి ఎక్కడెక్కడ ప్రచారం చేసారు? అంటే యు ఆర్ అ బిగ్ పార్టీ కదా, మెయిన్ పొలిటికల్ ఆపోజిషన్. అన్ని పక్కన పెడితే అసలు కాంగ్రెస్ ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ఎక్కడికి వెళ్ళి అబద్ధాలు చెప్పినా కూడా చెల్లుబాటు అయింది. అందుకే వారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వారు ఎక్కడ పనిచేశారు? మహిళలకు 2500 ఇవ్వలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, పెన్షన్లు పెంచుతామన్నారు, అది పెంచలేదు. దాని మీద ఎక్కడ పోరాటం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షం? ఆ విషయం ప్రజల్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.